హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో చుక్కలు చిక్కుడుగాయ చేపల పులుసు చూద్దాం రండి. చూసారా మా చెల్లెలు చేపల్ని ఎలా బాగా కడిగిందంటే కడగలేదు, ఇంకా కడగాలి. దాని తలలు చూడండి ఎలా తీసింది. మాకెవరికి రాదండి ఇంత బాగా కట్ చేయడం. మా చెల్లెలకి ఒకటే వచ్చు, మా చిన్న చెల్లెలకి. మా అక్కకైతే అసలు రాదండి, ముళ్ళు కూడా తీయడం రాదండి. తింటావు అసలు? ఈ చేపలను కూడా తిందు. నేనైతే అసలు చేపలనే తినను, ఎండి చేప అయినా పచ్చి చేపలని అసలు తినను, నాకు తెలియదు కూడా. అందుకని మా చెల్లెల దగ్గరే కడిగిస్తున్నాను. చూడండి తాటాకు చేప తప్ప ఇంకేం. చూసారా ఈ పిల్ల ఫుల్ జలుబు పట్టేసింది. మొన్న బర్త్డే రోజు చూడండి, మొన్న బర్త్డే రోజు మొత్తం కేక్ తిన్నది కదా పిల్ల. చూడండి ఎలా నవ్వుతుంది దొంగ. చూడండి స్మైల్ బాగుంది కదా మా పాప స్మైల్. ఈ పిల్ల ఫ్రెండ్స్ తీసేయండి అంటుంది ఫ్రెండ్స్, నాకు వీడియో తీయద్దు అంటుంది. ఆనియన్స్ ఫ్రై అయిపోయి చిక్కుడుకాయ చేపల పులుసుకి. అలాగే మా పిల్లల కోసం పప్పు చేస్తున్నాను, ఎందుకంటే చిక్కుడుకాయ చేప తినరు కాబట్టి అందుకని పప్పు చేస్తున్నాను వాళ్ళ కోసము. ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి టమాటా వేసేసుకున్నాం. ఏందక్క చెప్పక్క, చెప్పు. చిక్కుడుగాయ చేప మేమైతే ఆ చేపల్ని ఏమంటారు అక్క? చుక్క చేపల చుక్కలు అంటాము. మీ సైడ్ ఏమంటారు కమెంట్ చేసి పెట్టండి. ఆ చేపల్ని బాగా క్లీన్ చేస్తుంది. చెయ్యి, ఇంకా దాన్ని రుద్దాలి కదా, అంతేనా? కొంచెం సాల్ట్ వేసుకొని కడుక్కోలే, అప్పుడు బాగా వస్తుంది. కొంచెం ఎందుకంటే ఉప్పు చేపలనే చూడండి. ఉప్పు వేసుకొని అదే సాల్ట్ వేసుకొని క్లీన్ చేస్తుంది, ఎందుకంటే నీ శ్వాసన రాకుండా ఉంటుందంట, క్లీన్ అవుతుందంట. అందుకని ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి. వంటలు గబగబా చేసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, ఎందుకంటే మా చెల్లెలు ప్రెగ్నెంట్ కాబట్టి అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి చెకప్ కోసం. అలాగే ఈరోజు ఫాస్ట్గా వండేస్తున్నాను. పసుపు వేస్తూ ఉండు. వేసాను పసుపు. చూడండి పసుపు వేసి క్లీన్ చేస్తుంది, ఎందుకంటే నీ శ్వాసన రాకూడదని పసుపు వేసి క్లీన్ చేస్తుంది మా చెల్లెలు. చూడండి మా ఇంట్లో మా చెల్లెలే బాగా క్లీన్ చేసేది చేపల వరకు. మాకెవరికి రాదని సరిగ్గా క్లీన్ చేయడం. నేనైతే అసలు తినను ఫ్రెండ్స్ చేపలు. చూడండి ఈ ఆంటీ అంటే ఎంటికలు ఇస్తే మాకు అదేమంటారు కూర గిన్నెలు ఇస్తారు. ఇస్తావు కదా పెద్ద డబ్బల్లో గిన్నెలు ఇంత ఇచ్చినా, ఇంత హెయిర్ ఇచ్చినా కూడా మాకు పెద్ద పెద్దవి ఇస్తుంది, పెద్ద ఇస్తుంది, మంచిది. చూడండి మా అత్త ఇంత ఇస్తుంది, మోసం చేయదు ఫ్రెండ్స్. ఫస్ట్ అసలు మోసం చేయదు, మంచిది. మీకు ఎప్పుడైనా కనిపిస్తే గూడూరులో ఈమె దగ్గర కొనుక్కోండి. గూడూరు వాళ్ళు ఎక్కడే కొనుక్కోండి, ఆంటీ దగ్గర కొనుక్కోండి, ఇంకే ఊళ్ళో కొనుక్కోబాకండి. చూడండి కామెడీ చేస్తుంది మాతో, మాకు బాగా ఫ్రెండ్లీగా అయిపోయింది ఆమె. చూసారా చాలా మంచిది. కొంతమంది అయితే ఎంటికలు దొంగతనం చేసేస్తారు, కానీ ఆమె అలా చేయదు. మొన్న అయితే ఒక ఆమె వచ్చింది, ఆమె దగ్గర తీసుకున్నామని మేము అలికి వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ రాదనుకున్నాము కానీ మళ్ళీ వచ్చింది. పాపం ఆంటీ చాలా మంచిదండి, నాకు ఈ ఆంటీ దగ్గర తీసుకోవాలనిపిస్తుంది. అందుకే ఆమె కోసం మాకు ఊడిపోయిన జుట్టంతా ఎత్తు పెట్టుకొని మరి ఆమె కోసం ఎత్తిపెట్టి ఆమె దగ్గరే కొనుక్కుంటామండి. గిన్నెలు కూడా బాగుంటాయండి, చాలా మంచిది. మీరు కూడా కొనుక్కోండి ఈమె దగ్గర. పక్క ఊర్లో దగ్గరికి పోయినా కూడా ఆమె దగ్గరే కొనుక్కోండి, ఓకేనా? ఓకే బాయ్. మీరు ఏ ఊరికి వెళ్తారు? అన్ని ఊర్లో ఆంటీ దగ్గరే కొనుక్కోండి ఫ్రెండ్స్. బాయ్ చెప్పా మామా. బాయ్ బాయ్. చూసారా మాకు ఈ బాండిల్ ఇచ్చింది అంత కొంచెం హెయిర్కి. చెప్పాను కదా ఆమె గురించి, చాలా మంచిది ఆ ఆంటీ. చూడండి మాడని కూడా మాడదండి, అంత బాగుంది. ఓకేనండి మేము వెళ్ళిపోతుంది. బాయ్ చెప్పమా. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పు అందరికి. అందరూ బాయ్. అందరూ కొనుక్కోండి అమ్మా, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? బాయ్. అందరూ ఫాలో అవ్వండి అని చెప్పు. అందరూ ఫాలో అవ్వండి అమ్మా. నాకు చూసారా మొగోళ్ళు కాదు, ఆడోళ్ళే.